ఓ గ్రామంలో రాములు సీతమ్మ ఉండేవారు. వారికి ఇద్దరు పిల్లలు సూర్యం, వెన్నెల. ప్రతి వారం ఊర్లో సంత జరిగేది. ఒకసారి ఆ సంతలో పిల్లలిద్దరికీ కిడ్డీ బ్యాంకులు కొనిపెట్టి, నేను మీకు రోజు 10 రూపాయలు ఇస్తాను, వాటిని ఈ పెట్టెలో దాచుకోండి అని చెప్పాడు రాములు. అలాగే నాన్న అంటూ వాటిని తీసుకున్నారు పిల్లలు. మరుసటి రోజు నుంచి రాములు వాళ్లకు డబ్బులు ఇచ్చేవాడు. అలా 10 నెలలు గడిచిపోయింది. వెన్నెల ఆ డబ్బులు కిడ్డీ బ్యాంకులో దాచుకునేది. సూర్యం మాత్రం ఎప్పటికప్పుడే తినుబండారాలు ఖర్చు చేసేవాడు. ఒకరోజు స్కూల్ నుంచి వచ్చి బాగా దగ్గుతూ ఉన్నాడు సూర్యం. దాంతో డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లారు అమ్మా నాన్నలు. అబ్బాయికి జ్వరం ఎక్కువగా ఉంది, కొన్ని పరీక్షలు చేయాలి, డబ్బులు తీసుకుని రండి అని చెప్పాడు డాక్టర్. సమయానికి వైద్యానికి సరిపడా డబ్బులు లేక ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే వెన్నెల పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళింది. తన దాచుకున్న డబ్బులు కొంతైనా సహాయపడతాయి అంటూ ఇచ్చింది. తర్వాత వైద్యం చేయించి అందరూ ఇంటికి చేరుకున్నారు. 4-5 రోజుల్లో సూర్యం ఆరోగ్యం కుదుటపడింది. అప్పుడు తనని దగ్గర కూర్చోపెట్టుకుని వృధా ఖర్చులు చేయకుండా దాచుకున్న డబ్బు ఆపదలో ఆదుకుంటుంది. చెల్లి దాచిన డబ్బు నీ వైద్యానికి ఉపయోగపడింది. ఆ పిచ్చి తిల్లు తినకుండా నువ్వు కూడా అలాగే దాచుకుని ఉంటే ఇలా అనారోగ్యం వచ్చేది కాదు. ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు రాములు. అప్పటి నుంచి తండ్రి చెప్పినట్లుగానే డబ్బులు జాగ్రత్తగా దాచుకునేవాడు సూర్యం.